పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చర్చలు సీరియస్గా జరిగాయి కానీ విఫలం కాలేదు. ఇస్లామాబాద్లో సుదీర్ఘంగా 21 గంటల తరబడి తెల్లవారుజాము వరకు చర్చలు జరిగాయి. అయితే చర్చల నుంచి అర్ధాంతరంగా తిరిగి వెళ్లిపోయింది అమెరికా ప్రతినిధుల బృందం. ప్రస్తుతానికి ఇరాన్, అమెరికా మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. అగ్రిమెంట్ కుదరలేదని వాషింగ్టన్ డీసీకి వెళ్లిపోతున్నామని తెలిపారు. ఇరాన్తో అనేక కీలక విషయాలపై చర్చించామని తెలిపారు జేడీ వాన్స్. అయితే ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయామని స్పష్టం చేశారు. ఒప్పందానికి అనుకూలంగా తాము షరతులు విధించామని, కానీ వాటిని ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ తెలిపారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామన్నారు. ఒక ఒప్పందం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. కానీ ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు. ఈ పరిణామం అమెరికా కంటే ఇరాన్కే బ్యాడ్ న్యూస్ అని వాన్స్ అన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా బెస్ట్ ఆఫర్ ఇచ్చిందన్నారు జేడీ వాన్స్. అయితే అటు అణ్వస్త్ర తయారీ నిలిపివేత, ఇటు హర్మూజ్ జలసంధి తెరవాలన్న తమ డిమాండ్లపై ఇరాన్ కమిట్మెంట్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపించడమే అమెరికా కీలక లక్ష్యమన్నారు. అయితే తమ షరతులపై ఇరాన్ మున్ముందు ఏం చెబుతుందో వేచి చూస్తామన్నారు అమెరికా వైస్ ప్రెసిడెంట్. అమెరికా తన షరతులు మారిస్తేనే ప్రగతి ఉంటుందని ఇరాన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అతి డిమాండ్లను అమెరికా కుదుర్చుకోవాలని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిన ఈ చర్చల్లో తమ దేశంపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్ను తొలగించాలని కోరింది. అయితే వీటిపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో అర్ధాంతరంగా చర్చలు ముగిశాయి. మరోవైపు ఇవాళ చర్చలు కొనసాగింపు లేనట్టేనని పాకిస్తాన్ వర్గాలు కూడా తేల్చి చెప్పాయి. నిన్న ఓ రోజంతా సుదీర్ఘంగా చర్చలు సఫలమైనట్టు కాదని, అలాగని విఫలమైనట్లు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్తో డీల్ కుదిరినా కుదరకున్నా తమకు ఏమాత్రం ఇబ్బంది లేదన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మా విధానంలో చూస్తే గెలిచేది మేమే అన్నారు ట్రంప్. ఇరాన్తో డీల్ కుదిరినా కుదరకున్నా తమకు ఏమాత్రం ఇబ్బంది లేదన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మా విధానంలో చూస్తే గెలిచేది మేమే అన్నారు ట్రంప్.